ఓకే. సో అంటే సినిమాలు కూడా చాలా దూరం పెట్టారు, ప్రజలు కూడా కష్టపడుతున్నారు, దానికి ఏమంటారు మరి? అది మంచిది. పవన్ కళ్యాణ్ గారిని అభినందించాలి కదా. 100 కోట్లు డబ్బు వచ్చే అవకాశం ఉన్నప్పుడు కూడా సినిమాలు తీసుకోకుండా ప్రజా పాలనలోకి వచ్చాడు, నాయకుడిగా వచ్చాడు. దాన్ని మనం మనసారా అభినందించాలి. ప్రజలకు అందుబాటులో ఉన్నందుకు. సార్ కొన్ని మీమ్స్ కొన్ని జరుగుతున్నాయి అన్నమాట. ఏంటంటే కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత దాదాపు 70 కోట్లు అప్పు చేశారు అని. ఏ నాయకుడైనా అటు సీఎం అయినా డిప్యూటీ సీఎం డబ్బులు సంపాదించుకుంటారు. సో అప్పు చేయడానికి కారణం ఏమంటారు? అంటే మీడియా వాళ్ళు అలా చూపిస్తున్నారు. మీడియా వాళ్ళు ఎవరు చెప్పలేదు, కొన్ని మీమ్స్. అమాయక ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటున్నారో తెలియదు కానీ ఏ కుటుంబమైనా ముందుకు సాగాలనుకున్నప్పుడు తన వనరుల ఆధారంగా అంచనా వేసుకొని ఖర్చు పెట్టుకుంటారు. సరిపోయని వనరులు లేనప్పుడు పక్క నుంచి బదులు తీసుకుంటారు, లేదా అప్పు తీసుకుంటారు, లేదా ఉన్న బోర్డు తాకట్టు పెట్టుకుంటారు. అది కామన్ ఫినామినా. ఆ క్రమంలో నూతనంగా ఉన్న ప్రభుత్వం కాబట్టి, గతంలో ఉన్న ప్రభుత్వం నిల్వ సంపద పెట్టలేదు కాబట్టి, సంపదను సృష్టించలేదు కాబట్టి, అనుత్పాదక రంగాల్లో డబ్బు ఖర్చు చేశారు కాబట్టి, ఉచిత తాయిలాలకి డబ్బులు ఖర్చు పెట్టారు కాబట్టి, ఇప్పుడు వీళ్ళు పరిపాలన కొనసాగించాలంటే అప్పు చేయడం తప్పదు. ఓకే. అండ్ పోసాని కూడా అరెస్ట్ అయ్యారండి, దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? పోసాని కృష్ణమురళి గారు అరెస్ట్ కావడానికి కారణము ఎఫ్ఐఆర్లో నీట్గా రాసి ఉంది. నేరం ఏమిటి, దానికి సెక్షన్స్ ఏమిటి, దానికి శిక్ష ఏమిటి అనేది క్లారిటీగా ఉంది. దీన్ని మనం పోసాని గారు గతంలో మాట్లాడింది గ్రేట్ అని అభినందించడానికి లేదు. ఇప్పుడు ఆయన ఎందుకు అక్రమంగా అరెస్ట్ చేశారు అని చెప్పి మనం అవమానించడానికి లేదు. ఆయనకు న్యాయం ఉంటే బెయిల్ వస్తుంది, బయటకు వస్తాడు. ఆయన తప్పు చేయకపోతే నిరూపించబడి విడుదల అవుతాడు. సార్ తప్పనిసరిగా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఓకే సార్, ఆయన చూసాం సార్, కన్న కూతుర్ని ఇంట్లో వాళ్ళని చాలా గలీజ్గా మాట్లాడారు. సో మీరు ఒక వ్యక్తిగా చెప్పండి, అట్లా మాట్లాడడం కరెక్టేనా? ఒక పోసాని గారే కాదు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, చిరంజీవి మాట్లాడినా, నువ్వు మాట్లాడినా, నేను మాట్లాడినా, ఆడవాళ్ళ వ్యక్తిగత విషయాలని మాట్లాడడం మంచిది కాదు. వాడు ఎవడైనా వాడిని తప్పు పట్టాలి. ఓకే. సో ఓవరాల్గా కళ్యాణ్ గారి గురించి 1 wordలో చెప్పమంటే ఏం చెప్తారు సార్? గతంలో మంచి హీరో, ఇంకో 4 ఏళ్ల తర్వాత ఆయన మంచి పొలిటీషియన్ అవుతే మళ్ళీ గెలుస్తాడు, లేకపోతే మొహానికి రంగు వేసుకొని యాక్టింగ్ చేయాల్సి వస్తుంది. సనాతన ధర్మం సస్పెండ్ చేశారు కదా, ఎలా చూస్తున్నారన్న మీరు? ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చింది? కారణం ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఆయన ఒక పార్టీలో సభ్యత్వం తీసుకొని, నాయకత్వం తీసుకొని, ఆ పార్టీ మద్దతు తీసుకొని ఎన్నికలకు వెళ్ళి గెలిచారు. కాబట్టి ఆ పార్టీ నాయకత్వానికి, వాళ్ళ సిద్ధాంతాలకి లేదా వాళ్ళ పార్టీకి నష్టం కలిగిస్తున్నారు అనుకున్నప్పుడు తొలగించే రైటు ఆ సంఘానికి ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రెసిడెంట్ తీసుకునే యాక్షన్ తీసుకునే హక్కు ఉంది కాబట్టి తీసుకున్నాడు. అది మనం ఆయన అడిగితే ఏ కారణాల చేత చేశారని ఆయన చెప్తాడు. అలాగే ఈయన అడిగితే ఈయన తాను ఏ విరుద్ధమైన పని చేయడం వల్ల సస్పెండ్ అయ్యాడో చేస్తారు. కానీ మేమైతే తీన్మార్ మల్లన్నని సస్పెండ్ చేయడాన్ని నేను వ్యక్తిగతంగా అయితే ఖండిస్తాను. ఎందుకంటే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఫండమెంటల్ రైట్స్లో ఉంది. వ్యక్తికి తన అభిప్రాయాన్ని చెప్పే స్వేచ్ఛ అవుతుంది. కాబట్టి తను చెప్పని వాటి అంటే వ్యక్తికి చెప్పొచ్చే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఆయన అధికారంలో ఉన్నప్పుడే గెలిచి వీళ్ళందరినీ ఎమ్మెల్యేలందరినీ వాడుకొని ఒక కులాన్ని దూషించిన పట్ల మీరు ఎలా చూస్తారన్న? ఆయన కులాన్ని దూషించాడా, ఆ కులంలో ఒక వ్యక్తి కవ్విస్తే దాన్ని ప్రశ్నించాడా అనేది సందర్భాన్ని బట్టి చూడాలి. అలా కాకుండా ఆయన ఒక రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటకు కౌంటర్ ఇస్తే మొత్తం